మరేం భయం లేదు. వెళ్ళి. ఐఎమ్ సారీ మేడం. నాన్సెన్స్. మీకు లైసెన్స్ ఉందా? ఎందుకండి? యాక్సిడెంట్ చేయడానికే? కాదు, మౌత్ ఆర్గన్ వాయించుకుంటూ వయ్యారంగా కారు నడపడానికి. అదే అది అది నాన్సెన్స్. లైసెన్స్ దాకేందుకు? అసలు మీకేమైనా సెన్స్ ఉందా? డబ్బుంది కదా అని కారు కొంటే సరిపోయిందా? నడపడం కూడా తెలియాలి. అసలు మీకు డ్రైవింగ్ చేతనవునా? ట్రాఫిక్ రూల్స్ వాటి అర్థాలు మీకు తెలుసా? ఇది స్కూల్ జోన్ అని, ఇక్కడ పిల్లలు పరిగెడుతుంటారని, ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మీ బుర్రకి ఎప్పుడైనా తట్టిందా? అసలు మీకు ఎదుటి వాళ్ళ మాట వినిపించుకునే అలవాటు ఉందా? ఏమిటి మీరనేది? అలా అడగని చెప్తాను. జరిగిందేమో పొరపాటే. ఆ పొరపాటుకు ఒక అలవాటు కారణం. నాకు మౌత్ ఆర్గన్ వాయించుకోవడం ఒక సరదా అలవాటుకో. మీ సరదా కోసం పసిపిల్లలు ప్రాణాలు తీస్తారా? ఓహో మై గాడ్, వినండి. అసలు పొరపాటంతా ఈ మౌత్ ఆర్గన్లోనే ఉందండి. నేను వాయిస్తుంటే నా ప్రాణాలు ఎక్కడికో తెలిపోతాయండి. కావండి మీరు ఉండి, మీకే తెలుస్తుంది. పరమ అసహ్యంగా ఉంది. ఏమండి ఏమండి? ప్రజాక్షేమం కోసం అది అక్కడ ఉండడమే మంచిది. అయ్యగారిని చూడటానికి వచ్చాను. అదే అన్నా, చిన్నయ్య గారు. వాసుదేవరావు గారిని. కూర్చోండమ్మా, పైకి కూడా చెప్పొస్తాను. ఎందుకు ఈ దారం చిక్కులు వేసేస్తుంది. చిక్కులు నేను తీస్తాను. ఇలాతే అలా కాదే, ఇంకా చిక్కులు వేసేస్తున్నావు. ఇలా ఇవ్వే. ఊరుకోరా, నువ్వు కాస్త దూరంగా ఉంటే చిక్కులు విడతీసిస్తాను. అయ్యో అలా కాదే, నువ్వు కాసేపు ఊరుకోరా. ఆడవాళ్ళకి అంత విసుకుంటకూడదు ఎక్క. చెప్పచ్చు మగాడి తప్పు కదా. ఇలా దెబ్బలాడుకోవచ్చా? మరి ఎలా దెబ్బలాడుకోవాలండి? గడిచివాడి దారం చిక్కులు పెడితే నెమ్మదిగా విడదీసుకోవాలి, కానీ దెబ్బలాడుకోకూడదు. పాప, నీ పేరేంటి? నాన్నగారేమో అమ్మా అని పిలుస్తారు, బాబా ఏమో జానీ అని పిలుస్తారు. నా అసలు పేరు జాన్సీ లక్ష్మీబాయ్, మా అక్క పేరు ఇందిరా. వెరీ గుడ్. నీ పేరేంటి బాబు? అదే మీ అన్నదేనండి, బాబు. అసలు పేరు? సుభాష్ చంద్రబోస్ బాబు. ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ స్టాండర్డ్ ఇన్ జవహర్లాల్ కాన్వెంట్. నమస్కారం అండి. నా పేరు కమల. ఇంట్లో ఉంటూ పాపల్ని చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలని పేపర్లో వేశారుగా, నేను పీసీ పాస్ అయ్యానండి. ఇంటి ముందు తోట చాలా బాగుంది సార్, కానీ మొక్కలు అంత శ్రద్ధగా చూడటం లేదు. గులాబీలను ఎండిపోయాయి. ఇందిరా జాని చాలా మంచి పిల్లలు, బాబు కూడా హుషారైన వాడే. వాళ్ళ కాన్వెంట్ చదువులతో పాటు తెలుగు కూడా చెప్పించాల్సిన అవసరం ఉంది సార్. దట్స్ ఆల్ రైట్. వచ్చిన ఒక్క నిమిషంలోనే చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నట్టున్నావు. సార్, నా ఉద్యోగం. నేను నీకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. 8:45కే నువ్వు ఉద్యోగంలో. అవును, వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి పని గమనిస్తూనే ఉన్నా. రాగానే డోర్ మ్యాట్ సర్చ్ చేసి, దట్ ఈస్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. వృధాగా తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేసి, దట్ ఈస్ ఎకానమీ. దారం చిక్కులు విడదీసావు, పిల్లల్ని చనువు చేసుకున్నావు. దట్ షోస్ యువర్ పేషెన్స్ అండ్ సిన్సియారిటీ. ఇవన్నీ చూశాక నువ్వు ఏ పని తలపెట్టినా చాలా ఓర్పుతో చేయగలవనే నమ్మకం నాకు కలిగింది. నేను ఉద్యోగం ఇస్తున్నది నీకు కాదు, నీలోని సిన్సియారిటీ. థ్యాంక్ యూ సార్. రంగయ్య, వీరిని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా.
హలో రాధా. చాలా వరకు వచ్చిందే కథ. ఈ వ్యవహారం ఇంతటితో వదిలేద్దాం. నో ఎంత మాత్రం వీల్లేదు. పిల్లంటే నాకు సత్యంత భయం. భలేవరమ్మా, పిల్లేం చేస్తామ్మా? ఏయ్, నువ్వంటే అమ్మాయి గారికి భయం అంట. పోయిందమ్మా. అమ్మయ్యా, ఇదిగో నీ పేరేంటి? రంగయ్య. రంగయ్య, ఇంట్లో అయ్యగారు పిల్లలు కాక ఇంకెవరెవరు ఉంటున్నారు? నేను, వంట మనిషి, మహేంద్రయ్య గారు. మైనరా? అదేనండి, మా చిన్నయ్య గారు అంటే మా పెద్దయ్య గారు తమ్ముడు. మేమంతా మహేంద్ర అంటామండి. అమ్మా, ఈ అన్నదమ్ముల విషయం భలే తమాషాలండి. ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటారు. దాంతో గట్టిగా దెబ్బేసుకుంటారు. మళ్ళీ 5 నిమిషాలు అంతా మామూలే. మళ్ళీ మీరు కంగారు పడతామని ముందే చెప్పేశాను. పోతే మా మహేంద్ర గారు అంతా అదో రకం. అంటే అంటే చెడ్డేం కాదు. ఎంతసేపు జలసా కారు మీద తిరిగాడు, కాపీలు తాగాడు. అంతే కదా. అదిగో మా మహేంద్ర గారు వచ్చారు. అడగలేదు, పెట్టలేదు. అమ్మాయి గారు చూసి చూడగానే ఉద్యోగం చేశారు బాబు మేదరయ్య గారు. అమ్మాయి గారు మా గొప్ప మనిషి బాబు. ఇప్పుడే అలాగే రోడ్డు మీద నా ప్రవర్తన మన్నించండి. మీరు కూడా నన్ను మన్నించాలి. మీరు అలా అనకూడదు. నేను ఈ ఇంట్లో తెలుసు, మా రంగయ్య చెప్పాడు. అరే, నాకు కాఫీ అంటే ఇష్టమని మీకు అప్పుడే తెలిసిపోయిందే. అద్భుతం. ఇలాంటి కాఫీ తాగి 5 ఏళ్ళైందండి. చూడండి, మీరు రోజుకు 90 సార్లైనా ఇలాంటి కాఫీ ఇవ్వాలండి. ఏమండి, మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలండి. అలాంటి నవ్వంటే నాకు చాలా ఇష్టం అండి. దరే 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 దరే. అమ్మ కృష్ణావరం ఆదమ్మ తల్లి ఉందా? ఇదిగో బయట ఈ మలుపు తీసుకెళ్ళి మన అర్థంకి ఇదిగో తల్లి. ఇక నాన్న ఇస్తాను డబ్బులు. అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? లైబ్రరీ మెత్తకాయ నుంచండి. వద్దు, ఎక్కువ పడితే అయిందిలే. ఇదిగో 20 పైసలు పట్టుకో. ఇదేంటి బాబా? వద్దు బాబా, మామూలే 40 పైసలు. ధర్మంగా తోచింది ఏదో ఇస్తాం, న్యాయంగా ఇచ్చింది పుచ్చుకొని పోవాలి. ఇదేం అన్యాయం అండి. కష్టం మళ్ళదు బాబు. ఇదిగో రిక్షా బాబు, నీ లేబర్ భాష మన దగ్గర మాట్లాడకు. కష్టం అట కష్టం. ఏమిటో కష్టం? రోజు లక్షణంగా అమ్మాయి గారే ఇచ్చేవారు. నా దినాలు బాగోక ఇవాళ మీ చేతిలో పడ్డాను. అమ్మాయికేమో ఎంతైనా ఇస్తుంది. దానికి నానా విధాల కష్టపడి సంపాదించే నాలాంటి నాన్న ఉన్నాడు. నాకు తండ్రి లేదే. మీ గుంట్లే అట్టాగంటే మే ఎట్టా బతకాలి చెప్పండి బాబు. నా వృత్తి అది కాదు. కొంతమంది గొప్పవాళ్ళు బీదవాళ్ళు ఎలా బతకాలో మీటింగ్లు పెట్టి మరీ చెప్తుంటారు. అక్కడికి పో విను. మీతో మేము మాట్లాడలేం కానీ మరి మేము భార్య పిల్లలు ఎట్టా పోషించుకోవాలి చెప్పండి. అప్పయ్యమ్మకి రిక్షా అట్టు కట్టాలా? ఇంటే వెళ్ళం మొదలెట్టావు లేబర్ భాష. మీతో మాట్లాడితేనే దరిద్రరా. ఇదిగో 22 పైసలు పడుతుంది. పోయి అమ్మాయికి అడుగుతానండి. ఆ పని మాత్రం చేసి బాబు, ఈ 25 పైసలు తీసుకొని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టుకో. లేచిన కాడి నుంచి ఇట్లాగే ఉందండి. ఈ కుంచి డొక్కి ముసలి రిక్షాలో ఎక్కి ఇంత దూరం వచ్చినందుకు వీడే మనకు 10 రూపాయల పావు ఎవరు ఇవ్వాలి.